451 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అటామిక్ నెంబర్స్ బిలాంగ్స్ టు సేమ్ పీరియడ్? సేమ్ పీరియడ్ ఉండాలంటే దగ్గరగా ఉండాలి. సో 1 3 5, 1 తర్వాత 2 వరకే సేమ్ పీరియడ్, మళ్ళీ 3 అనేది డిఫరెంట్ పీరియడ్కి వస్తుంది కాబట్టి ఇది కాదు, 1 తోటి మిక్స్లో ఉండేది కాదు. 5 6 7, 5 6 7 అనేది సేమ్ పీరియడ్లోనే ఉంటాయి. 5 6 7, 5 ఫిఫ్త్ ఎలిమెంట్ అయితే నైట్రోజన్, సిక్స్త్ ఎలిమెంట్ ఏంటిది, ఫిఫ్త్ ఎలిమెంట్ ఏంటిది బోరాన్, సిక్స్త్ ఎలిమెంట్ కార్బన్, సెవెంత్ ఎలిమెంట్ నైట్రోజన్. ఇవి ఒకే పీరియడ్ ఎలిమెంట్స్. అదే ఈ సెకండ్ అంటేనేమో హీలియం, ఇది ఫోర్త్ అంటేనేమో ఏంటిది బెరీలియం, సిక్స్ అంటే కార్బన్. హీలియం ఏమో ఏ పీరియడ్లో ఉంటుంది, ఫస్ట్ పీరియడ్లో ఉంటుంది. ఇవి రెండేమో సెకండ్ పీరియడ్లో ఉంటాయి. కాబట్టి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటిది 5 6 7కి సంబంధించిన ఫస్ట్ ఆప్షన్. 452 క్వశ్చన్ చూడండి. విచ్ పెయిర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ఎస్ బ్లాక్? ఇందులో ఎస్ బ్లాక్లో ఉండే ఎలిమెంట్స్ ఏంటివి? ఎస్ బ్లాక్ అని అంటే ఏంటిది, ఎలక్ట్రాన్లు ఎస్ ఆర్బిటాల్లో ఉండాలి, చిట్ట చివరి ఎలక్ట్రాన్ ఎస్ ఆర్బిటాల్లో ఉండాలి. సో 11th and 12th 11 అటామిక్ నెంబర్ ఉన్న ఎలిమెంట్కి రాయండి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. 1s2 2s2 2p6 3s1. అదే 12కి రాయండి 1s2 2s2 2p6 3s2. అంటే చిట్ట చివరి ఎలక్ట్రాన్ లాస్ట్ ఎలక్ట్రాన్ ఎస్ ఆర్బిటాల్లో ఉన్నది కాబట్టి ఇవి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. ఏం ఎలిమెంట్స్? ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. 453 క్వశ్చన్ చూడండి. విచ్ పెయిర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ డి బ్లాక్? డి బ్లాక్లో ఉండాలి. డి బ్లాక్ ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? స్కాండియం 21 నుంచి జింక్ 30 వరకు. ఇట్రియం 39 నుంచి నెక్స్ట్ ఎక్కడ వరకు ఉంటుంది 30 జింక్ తర్వాత క్యాడ్మియం 48 వరకు ఉంటాయి. సో స్కాండియం, ఇట్రియం తర్వాత ల్యాంథనం 57 నుంచి ఏదో ఎలిమెంట్ ఉంటుంది. ఓకేనా, మెర్క్యూరీ 80 ఉంటుంది. ఓకేనా. సో ఇవి మనకు 25 to 30 అంటే ఇందులోనే వస్తుంది, 24 to 29 అంటే ఇందులోనే వస్తుంది, 21 to 23 అంటే ఇందులోనే వస్తుంది. కాబట్టి ఆల్ ద అబోవ్ ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ 454. మోస్ట్ అబౌండెంట్ మెటల్ ఇన్ ఎర్త్ క్రస్ట్ ఈజ్ ఇన్ విచ్ పీరియడ్ అండ్ గ్రూప్ ఇన్ పీరియాడిక్ టేబుల్? మోస్ట్ అబౌండెంట్ మెటల్ ఏంటిదిరా? మోస్ట్ అబౌండెంట్ మెటల్ అనేది మనకు అల్యూమినియం. మోస్ట్ అబౌండెంట్ మెటల్ ఏంటిది? అల్యూమినియం. ఈ అల్యూమినియంని కనుక తీసుకున్నట్టయితే దీని యొక్క పీరియడ్ నెంబర్, గ్రూప్ నెంబర్ ఎంత? అల్యూమినియం 13 కాబట్టి దీని యొక్క గ్రూప్ నెంబరు, పీరియడ్ నెంబర్ తీసుకుందాము. 1s2 2s2 2p6 నెక్స్ట్ 3s2 3p1. సో దీని గ్రూప్ నెంబర్ ఏమో 3. ఓకేనా. పీరియడ్ నెంబర్ ఎంత? గ్రూప్ నెంబర్ కాదు, పీరియడ్ నెంబర్ ఏమో 3. ఈ 3 నెంబర్, పీరియడ్ నెంబర్ 3a, గ్రూప్ నెంబర్ కూడా 3a. పీరియడ్ నెంబర్ 3a మరియు గ్రూప్ నెంబర్ కూడా 3a ఉంటుంది. ఇక్కడ లేదు కాబట్టి, థర్డ్ గ్రూప్ లేదు కాబట్టి 3 and 13 యూ కెన్ టేక్. 13th గ్రూప్ కూడా అంటారు దాన్ని. థర్డ్ పీరియడ్ అనొచ్చు, లేదా థర్డ్ గ్రూప్ అనొచ్చు, లేదా 13th గ్రూప్ అని కూడా అనొచ్చు. 455 క్వశ్చన్. గివ్ పీరియడ్ నంబర్ అండ్ గ్రూప్ నంబర్ ఫర్ ద ఎలిమెంట్ విత్ అటామిక్ నంబర్ 17. 17 ఏంటిది? క్లోరిన్. దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి. దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే దీనిది ఏంటి అని అంటే మనకు కావాల్సింది ఏంటి అని అంటే ఒక ఎలిమెంట్ ఇచ్చేసి ఆ ఎలిమెంట్ యొక్క పీరియడ్ నెంబర్, గ్రూప్ నెంబర్ అడుగుతారు. అట్లా అడిగినప్పుడు మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. ఏం రాయాలి? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. 1s2 2s2 2p6 3s2 3p5. ఓకేనా. ఈ కింద ఉన్న బిగ్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది పీరియడ్ నెంబర్. కింద ఉన్న బిగ్ నెంబర్ మళ్ళీ ఎగిరిపోయినా క్లోరిన్ 17 కదా, 1s2 2s2 2p6 3s2 3p ఎంత 12 3p5 17. ఓకేనా, 3p5. సో 3p5. సో ఇప్పుడు ఈ కింద ఉన్న నెంబర్ ఏదైతే ఉంటుందో, ఈ బిగ్ నెంబర్ కింద ఉన్న నెంబర్లో బిగ్ నెంబర్ ఏది ఉంటుందో అది పీరియడ్ నెంబర్ అవుతుంది.
ఈ నెంబర్ల పైన ఉన్న ఎలక్ట్రాన్స్ ఎన్ని అయితే ఉంటాయో అది గ్రూప్ నెంబర్ అవుతుంది. కాబట్టి 7th గ్రూపు 3rd పీరియడ్. 7th గ్రూప్ అండ్ 3rd పీరియడ్. 3rd పీరియడ్ అండ్ 7th గ్రూప్. 7th గ్రూప్ అంటారు, దాన్ని 17 గ్రూప్ అని కూడా అంటారు.